హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఎడ్ సెకండ్ సెమిస్టర్ సోషియలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేపర్కి సంబంధించి యూనిట్ 1 సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఈ యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ వన్ బై వన్ చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి అన్ని సెమిస్టర్స్ వీడియోస్ సైమల్టేనియస్గా అప్లోడ్ చేస్తాను, సో అందరూ ఫాలో అవ్వండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ సోషియాలజీ. ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. సోషియాలజీ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. సో సొసైటీని ఒక సిస్టమాటిక్గా స్టడీ చేయడమే సోషియాలజీ. ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సొసైటీ, దట్ ఈస్ సోషల్ రిలేషన్, సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ కల్చర్. సో ఈ సోషియాలజీలో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సోషల్ రిలేషన్స్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ మీన్స్ డిఫరెంట్ డివిజన్ ఆఫ్ లెవెల్స్ అన్నమాట. వెల్త్ పరంగా, సోషల్ స్టేటస్ పరంగా, నెక్స్ట్ సోషల్ ఇంటరాక్షన్స్, కల్చర్, డిఫరెంట్ కల్చర్ ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సొసైటీలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నమాట. సో వీటన్నిటి గురించి స్టడీ చేస్తుంది సోషియాలజీ అనేది. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ సోషియాలజీ. The term sociology is derived from the Latin word socius, which means associate. Sociology అనే వర్డ్ని సోషియస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. దానికి మీనింగ్ ఏంటి అంటే అసోసియేట్ మీన్స్ కలిసి ఉండడం. అండ్ ద గ్రీక్ వర్డ్ లోగోస్ విచ్ మీన్స్ సిస్టమాటిక్ స్టడీ. అండ్ అలానే లోగోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి కూడా తీసుకున్నారు, అండ్ దానికి సిస్టమాటిక్ స్టడీ అని చెప్పేసి అర్థం. సోషియస్ అనేది లాటిన్ వర్డ్, దీనికి అసోసియేట్ అని అర్థం. అండ్ లోగోస్ అనేది గ్రీక్ వర్డ్, దీనికి సిస్టమాటిక్ స్టడీ అని చెప్పేసి అర్థం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. సోషియాలజీ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. సో సొసైటీని ఒక సిస్టమాటిక్గా స్టడీ చేయడమే సోషియాలజీ. నెక్స్ట్ సోషియాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీని స్టడీ చేసే ఒక సైన్స్ లాంటిది అనమాట సోషియాలజీ అనేది. నెక్స్ట్ ద టర్మ్ సోషియాలజీ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ఇమాన్యుయల్ జోసెఫ్ సీస్ ఇన్ 1780. సో ఫస్ట్ సోషియాలజీ అనే టర్మ్ ఫస్ట్ యూజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఇమాన్యుయల్ జోసెఫ్ సీస్. నెక్స్ట్ Auguste Comte, the French philosopher and mathematician, redefined and popularized the term sociology and used in his book Cours de Philosophique Positive in 1842. సో ఫస్ట్ సోషియాలజీ అనే వర్డ్ని యూజ్ చేసింది ఇమాన్యుయల్ జోసెఫ్ సీస్. అండ్ అలానే ఈ సోషియాలజీ అనే టర్మ్ని రీడిఫైన్ చేసి ఆ వర్డ్ని పాపులరైజ్ చేసింది అగస్ట్ కాంట్. ఈయన ఫ్రెంచ్ ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్. అండ్ ఈ వర్డ్ని ఈయన తను రాసిన బుక్లో కూడా యూజ్ చేశారు. కర్స్ డి ఫిలాసఫిక్ పాజిటివ్ అనే బుక్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ బుక్ని 1842లో రాశారు. సో అగస్ట్ కాంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. సో అగస్ట్ కాంట్ని ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ హీ డిఫైన్డ్ సోషియాలజీ యాజ్ ద సైన్స్ ఆఫ్ సోషల్ ఫినామినా. సో సోషియాలజీని సైన్స్ ఆఫ్ సోషల్ ఫినామినా అని చెప్పేసి డిఫైన్ చేశారు. సోషియాలజీ అనేది డిఫరెంట్ సోషల్ ఆస్పెక్ట్స్ గురించి సైంటిఫిక్గా స్టడీ చేసేది అని చెప్పేసి అగస్ట్ కాంట్ చెప్పారు. నెక్స్ట్ స్పెన్సర్ బిలీవ్డ్ దట్ హ్యూమన్ ఇండివిజువల్ ఈజ్ లైక్ అ సెల్ అండ్ సొసైటీ ఈజ్ లైక్ అన్ ఆర్గానిజం విత్ డిఫరెంట్ సెల్స్. అండ్ అలానే స్పెన్సర్ అనే పర్సన్ ఏమని చెప్పారు అంటే హ్యూమన్ ఒక సెల్ అయితే సొసైటీ అనేది డిఫరెంట్ సెల్స్ ఉన్న ఒక ఆర్గానిజం లాంటిది. ఆర్గానిజమ్స్లో ఎన్ని సెల్స్ ఉంటాయో మనకు తెలుసు కదా. సో హ్యూమన్ ఒక సెల్ లాంటి వాళ్ళైతే సొసైటీ అనేది డిఫరెంట్ సెల్స్ ఉన్న ఒక ఆర్గానిజం లాంటిది అని చెప్పేసి స్పెన్సర్ డిఫైన్ చేశారు. అండ్ డంకన్ డిఫైన్ సోషియాలజీ యాజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ప్రాసెసెస్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ పర్సన్స్. అండ్ డంకన్ ఏమని డిఫైన్ చేశారు అంటే పర్సన్స్ యొక్క ఇంటరాక్షన్స్ని అండ్ ప్రాసెసెస్ని సైంటిఫిక్గా స్టడీ చేసేదే సోషియాలజీ అని చెప్పేసి డిఫైన్ చేశారు. అండ్ ద సోషియాలజీ థ్రోస్ లైట్ ఆన్ మ్యాన్ యాజ్ ఎ సోషల్ బీయింగ్. సో సోషియాలజీ అనేది మ్యాన్ ఒక సోషల్ బీయింగ్ లాగా ఉండడానికి లైట్ని చూపిస్తుంది, ఒక వేని చూపిస్తుంది. నెక్స్ట్ సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్. అండ్ హ్యూమన్ రిలేషన్స్ని కూడా స్టడీ చేయడానికి సోషియాలజీ హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ ఇట్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ గ్రూప్స్. డిఫరెంట్ గ్రూప్స్గా హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ స్టడీస్ ద సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ ఫినామినా. సో ఈ సోషియాలజీ అనేది డిఫరెంట్ సోషల్ స్ట్రక్చర్స్, ఆర్డర్స్, డివిజన్స్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ ద స్టడీ ఆఫ్ సోషియాలజీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ రిలేషన్స్ ఆర్ ఇవాల్వ్డ్. సో ఈ సోషియాలజీని స్టడీ చేసే ప్రాసెస్లో డిఫరెంట్ హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఇవాల్వ్ అయినాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ బిఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోస్ని జస్ట్ ఎగ్జామ్స్కి ముందు మాత్రమే చూడడం కాకుండా డైలీ అట్లీస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ చూస్తూ మీరు మీ బుక్లో నోట్ చేసుకుని చదవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలానే ఈ కాన్సెప్ట్స్ అనేవి జస్ట్ ఎగ్జామ్ పర్పస్ మాత్రమే కాదు, మీకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి ముందు నుంచే ఇలా డైలీ ఒక్కొక్క క్వశ్చన్ రీడింగ్ చేస్తూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఫర్దర్గా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.